హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు 2020 సంబంధించి హ్యాపీ న్యూ ఇయర్ గిఫ్ట్ అయితే ముందుగా ఏపీ ప్రజలకు అందించబోతున్నారు. పింఛన్ సంబంధించి అయితే ఈ గుడ్ న్యూస్ రాబోతుంది. ఏమేమి గుడ్ న్యూస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక వీడియో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకున్న వారికి తీపి కబురు. ఈసారి పింఛన్ ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రతి నెల 1వ తేదీన డబ్బుల్ని అందజేస్తుండగా ఈసారి డిసెంబర్ 31నే పింఛన్ పంపిణీ చేయనున్నారట. ఈ మేరకు ఈ నెల 30నే డబ్బుల్ని ప్రభుత్వం జమ చేయనున్నట్లు సమాచారం. నూతన సంవత్సరం రోజును కాకుండా ముందు రోజునే డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారట. జనవరి 1న నూతన సంవత్సరం కావడంతో ఈ నెల 30-31 తేదీల్లో పింఛన్ పంపిణీ చేయాలని గ్రామ వార్డు సచివాలయ సంఘం చేతనే ఉన్నతాధికారుల్ని కలిపి వినతి పత్రం అందజేసి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు. ఉద్యోగులపై ఒత్తిడి కూడా ఉందని, అందుకే ఈ నెల 31నే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త ఏడాది సందర్భంగా ఒకరోజు ముందుగానే పింఛన్ ఇస్తే అది న్యూ ఇయర్ గిఫ్ట్లా కూడా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా మండలం అన్నవరంలో పర్యటించి స్థానికంగా పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రతి నెల 1న ఏదో ఒక జిల్లాకు వెళ్తున్నారు. అక్కడ లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి పల్నాడు జిల్లాకు వెళ్ళనున్నారు. మరోవైపు చంద్రబాబు 3 రోజుల క్రితం దివ్యాంగుల పెన్షన్పై కీలక వ్యాఖ్య అయితే చేశారు. అధికారులతో సమీక్షించిన ఆయన దివ్యాంగుల కేటగిరీలో భారీగా అనర్హులు పింఛన్లు పొందుతున్నారని వ్యాఖ్యానించారు. అర్హత లేకుండా పింఛన్ తీసుకునే వారిని గుర్తించేందుకు ఎంత సమయం పడుతుందని చంద్రబాబు అధికారిని అడిగారు. అధికారులు ఎక్కువ సమయం పడుతుందంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా అనర్హులు ఉన్న గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అర్హులకు పింఛన్లు, సంక్షేమ పథకాలు అందించాలని, అదే క్రమంలో అనర్హులపై వేటు పడాల్సిందేనని అన్నారు. 3 నెలల్లో దివ్యాంగుల పింఛను తనిఖీ పూర్తి చేయాలని సూచించారు. కొంతమంది పింఛన్లు తనిఖీ చేయడాన్ని కూడా పింఛన్లు తొలగిస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. అనర్హులు గుర్తించి తొలగించాలని, అలాగే అర్హులైన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయనైతే చెప్పారు. మరోవైపు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. 2 నెలల పింఛన్ ఎవరైతే తీసుకోకపోతే వారు 3వ నెల కలిపి పింఛను పంపిణీ చేస్తారు. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఆ వివరాలు కూడా సేకరిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, అంటే జనవరి పింఛన్ని ఈ నెల 31వ తారీఖునే ఏపీ ప్రభుత్వం అందించబోతుంది. ఒకరోజు ముందుగా అయితే ఈ డబ్బుల్ని ఏపీ గవర్నమెంట్ ప్రజలకైతే అందించబోతుంది. న్యూ ఇయర్ కానుకగా అయితే ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.